నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిత్యం పూజలందుకునే దేవాలయం. రథసప్తమి జయంతి రోజు ఇంద్ర పుష్కరిణి వద్ద మహిళలు సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసే విధానం ఎన్నో ఏళ్లుగా ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది. ఆదిత్యుని సన్నిధిలో క్షీరాన్నం తయారు చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఉంటాయని నమ్మకంతో అక్కడే నైవేద్యం తయారు చేస్తారు. ఆ నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టమని చెప్తారు. ఆవు పిడకలను పెట్టి దానిపై ఒక మట్టి కుండను పెట్టి అందులో ఆవు పాలు వేసి బాగా పాలు మరిగిన తరువాత ఆ పాలలో కొంచెం బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తరువాత చిన్న బెల్లం, రేగుకాయలు వేసి చెరుకు గడతో కలుపుతారు. చెరుకులో ఉండే తీపిదనం దానికి పాలకు వచ్చి ఎంతో రుచికరంగా మారుతుందని చెబుతారు. ఆ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులపై వేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. దీనికోసం మహిళలు రథసప్తమి రోజు నుండి బుధవారం ఉదయాన్నే 4 గంటల నుంచి కూడా ఇంద్ర పుష్కరిణి దగ్గరకు వచ్చి సూర్యోదయం అయ్యే సమయం కల్లా పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం పెట్టారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన అరసవల్లి ఆలయ ఆవరణలో వేలాది మంది భక్తులు తరలివచ్చి క్షీరాన్నం వంటకం చేసి ప్రసాదంగా ఆరగించారు. జగతికి వెలుగునిచ్చే బాలుని జన్మదిన వేడుకలు సిక్కోలు జిల్లాలో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరుపుకున్నారు. రథసప్తమితో ఈ వేడుకలు ముగిశాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈ ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పండుగ వాతావరణంలో జరిపారు. మొదటి రోజు అనగా ఈ నెల 2వ తేదీ సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలు నిన్న రాత్రి వరకు సాగాయి. రథసప్తమి పుణ్యమా అంటూ శ్రీకాకుళం నగరం సుందరీకరణ చేశారు. సుమారు 7.5 కోట్ల రూపాయలతో నగరంలో ప్రధాన వీధులు సుందరీకరణ చేశారు. అరసవల్లి మిల్ జంక్షన్ వద్ద, బాబు జగ్జీగన్ రావు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల భంగిమలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర ప్రజలను చైతన్యపరిచింది. వివిధ రంగాల కళాకారులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర పురవీధుల్లో శోభాయాత్రను ఊరేగించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ల సారథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సమన్వయంతో పనిచేసి రథసప్తమి వేడుకలు విజయవంతం చేశారు. ఇదే స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తామని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఈసారి జరిగిన రథసప్తమి వేడుకలు జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలిచే విధంగా ఉన్నాయి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. గ్రామీణ క్రీడలు, హెలీప్యాడ్ టూరిజం, సాంస్కృతిక కార్యక్రమాలు జిల్లా వైభవాన్ని, విశిష్టతను కళ్లకు కట్టినట్లు చూపించే దృశ్యాలు ఈసారి ప్రత్యేకత అని చెప్పవచ్చు. 1,20,000 మంది భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న అన్ని భవనాలు, రహదారులు సుందరంగా తీర్చిదిద్దారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, మధ్యగతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు గంటలో దర్శన భాగ్యం లభించింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నగరంలో ప్రధాన కూడలిలో మరియు దేవాలయ ఆవరణలో ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన పువ్వుల మొక్కల గార్డెన్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి సందర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. దర్శనం అనంతరం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో నడుచుకుంటూ వచ్చే భక్తులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న టీవీల ద్వారా, డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా వచ్చే ఫుటేజ్లను, క్యూ లైన్లు తదితర వాటిపై కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు భక్తులకు గుంపులను దృష్టిలో ఉంచుకొని ఆర్డీఓలకు కలెక్టర్, జేసీలు పలు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే భక్తుల గుంపులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, డిఎస్పీలు, సిఐలకు క్యూ లైన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తులకు అందుబాటులో మెడికల్ టీంలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను వీల్చైర్ల ద్వారా విభిన్న ప్రతిభావంతులు, రెడ్ క్రాస్ సంస్థలు దర్శనానికి చేరవేశారు. దర్శనాలు వేగవంతం అయ్యే విధంగా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వచ్చే భక్తులకు ఎక్కడికక్కడ త్రాగునీరు, ప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. స్వచ్ఛంద సంస్థలు త్రాగునీరు, ప్రసాదాలు, భోజనాలు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ సిబ్బంది శానిటేషన్లో పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో జరిగే రథసప్తమి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి భక్తులతో బ్రహ్మరథం పట్టించే విధంగా చర్యలు తీసుకున్న జిల్లా అధికారుల కృషి ఎంతో ఉందని, అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించగలిగామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి 1,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత శుభసూచకమైన ఘట్టమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేయడం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కృషితో ఇది సాధ్యమైందని తెలిపారు. నిరంతర పర్యవేక్షణతో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు నిర్వహించడం వేడుక ఇంత సక్సెస్ అవ్వడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీమ్ కింద డిపిఆర్ కూడా తయారైందని, ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర పర్యాటక కేంద్రాలుగా అందరూ దర్శించుకునే విధంగా అరసవెల్లి పుణ్యక్షేత్రం శ్రీకూర్మం శ్రీ కూర్మనాథుని దేవాలయం రూపురేఖలు మారుతాయని, ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర పండుగగా జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించామని, సాంస్కృతిక కళారూపాలు, క్రీడలు, వివిధ రకాల కళా జాతరలో ఏర్పాటు చేశామని, ప్రజలకు కనువిందు చేయగలిగామని తెలిపారు. రాబోయే రోజుల్లో చిన్న చిన్న పొరపాట్లు గుర్తించి వచ్చే ఏడాది జరిగే ఉత్సవాలు పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. రథసప్తమి వేడుకలు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా దాదాపు 1,20,000 పైచిలకు భక్తులు వచ్చి దర్శించుకొని ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జేసీ గారు ఫర్మాన్ గారు, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్ వీళ్ళందరికీ, అలాగే నాతో పాటుగా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అనునిత్యం సూచనలు సలహాలు ఇస్తూ చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే అడిగిన తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయమని కోరిన తక్షణమే అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చి తరువాత ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా నిత్యం సూర్యభగవానుడి కోసం చేస్తూ అక్కడ ఏర్పాట్ల కోసం భక్తులకు చేయడం, వీటన్నింటి వల్లే భక్తుల్లో ఒక నమ్మకం పెరిగి ఇంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. మొదటిసారిగా అరసవెల్లి రథసప్తమి వేడుకలు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి ఎంతో అట్టహాసంగా నిర్వహించి సూపర్ సక్సెస్ చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను బుధవారం వివిధ సేవా సంస్థలు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు అభినందించి సత్కరించారు.
మునుపెన్నడూ లేని విధంగా నెల రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి శ్రీకాకుళం నగరాన్ని అతి సుందర నగరంగా తీర్చిదిద్దిన శంకర్ పనితీరుకు ప్రశంసల జల్లులు కురిపించారు. రథసప్తమి పుణ్యమా అంటూ శ్రీకాకుళం నగరం మాత్రం బాగుపడిందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి శాశ్వత పనులు శరవేగంగా జరిపించి నగర రూపురేఖలు మార్చాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగినాయుడు, నారా జర్నలిస్టుల సంఘం నేత డోళ శంకర్రావు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాడా కైలాసరావులు కోరారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈసారి రథసప్తమి పండుగ సాగిందని, అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించారని, గౌరవ జిల్లా కలెక్టర్, ఎస్పీలు కలిసి చక్కని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సూర్య జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని వారు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో శాశ్వతంగా నిలిచే విధంగా రథసప్తమి వేడుకలు నిర్వహించిన అన్ని వర్గాల వారికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు వారు అభినందించారు. అంతకన్నా ముందు ఎమ్మెల్యే శంకర్ను రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మూర్తి, కైలాసరావు మరియు మీడియా ప్రతినిధులు పూలమాలలు, దుస్సాలువాలతో సత్కరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ రథసప్తమి ఉత్సవాల సందర్భంగా MDU ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. నగరంలోని NGO హోంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. MDU అసోసియేషన్ ఆధ్వర్యంలో రథసప్తమి రాష్ట్ర పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు వెజ్ బిర్యానీతో పాటు మంచినీటి సదుపాయాన్ని సంబంధిత ప్రతినిధులు అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని CSDTలు చక్రవర్తి, రామకృష్ణ మరికొందరు DTలు పర్యవేక్షణలో ప్రారంభించారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకను ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లను చేసిన క్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపుతో MDU అసోసియేషన్ తరపున రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై DT చక్రవర్తి, రామకృష్ణలు తదితరులు ప్రారంభించారు. ముందుగా భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ MDU ఆపరేటర్లు వృత్తిలోనూ అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. సుమారుగా 8,000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. అనంతరం రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి భక్తులకు వెజ్ బిర్యానీ అందజేయడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. అందరి సభ్యుల సహకారంతో ఇంతటి మంచి కార్యక్రమం చేశామని, తాము బియ్యం పంపిణీ కార్యక్రమంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు, అందులో భాగంగానే మంగళవారం ఈ కార్యక్రమాన్ని చేసినట్లు చెప్పారు. రాష్ట్ర జిల్లా MDU ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు మంచి జరగాలని అరసవల్లి ఆదిత్యుణ్ణి మనసారా వేడుకున్నామని రౌతు సూర్యనారాయణ తెలిపారు. భగవానుడు జన్మదిన సందర్భంగా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MDO ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా MDO ఆపరేటర్స్ యూనియన్ తరఫున ఈరోజు సుమారు 8,000 మందికి వెజ్ బిర్యానీ అలాగే వాటర్ ప్యాకెట్స్ అనేది పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు రథసప్తమి సందర్భంగా స్టేట్ పండుగగా ఈ సంవత్సరం చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఏటా MDO ఆపరేటర్స్ సేవా కార్యక్రమంలో భాగంగా ఇది కూడా చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న MDO ఆపరేటర్స్ అందరికీ కూడాను, వారికి వారి కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ, అలాగే వారు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా ఆ భగవంతుడు ఒక దిక్సూచిగా నిలబడి మాకు ఎంతో దారి చూపాలని ప్రతి ఒక్క MDO ఆపరేటర్ తరఫున ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయపడిన శ్రీకాకుళం జిల్లా MDO ఆపరేటర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 8,000 మందికి అన్నదానం అని అంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనే పెద్దలు చెప్పారు. అది 10 మంది ఆకలి తీరిస్తే ఆ భగవంతుడు మాకు ఎప్పుడు చల్లగా చూస్తాడని ఒక ఆశతో త్వరలో మా MDO ఆపరేటర్ సమస్యలన్నీ పరిష్కారం అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న MDO ఆపరేటర్లందరికీ కూడా మంచి జరగాలని శ్రీకాకుళం జిల్లా MDO ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. పాతపట్నం మండలం కొరసవాడలో 1973లో స్థాపించిన ఉమాశంకర చేనేత సహకార సంఘంలో జరుగుతున్న అవినీతిని వెలికితీసి చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత సలహా సంఘం మాజీ సభ్యులు మంచు కృష్ణారావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక NGO హోంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
కొరసవాడ ఉమాశంకర చేనేత సహకార సంఘంలో గత 50 ఏళ్లుగా అవినీతి సాగుతోందని సంఘానికి చెందిన అధ్యక్షత వహిస్తున్న మంచు చంద్రయ్య తన స్వలాభానికి సంఘం నిధులను కాజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 2023-24 చివరి ఆడిట్లో 370 మంది చేనేత సంఘం సభ్యులు ఉన్నట్లు జాబితాలో చేర్చారని తెలిపారు. కానీ ప్రభుత్వం నియమించి పిఐసికి 132 మాత్రమే ఉన్నట్లు జాబితాను అందజేశారు. వీటిలో కూడా 28 మంది మాత్రమే మగ్గం కలిగిన చేనేత కార్మికులు ఉన్నారని వివరించారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల రుణ పరపతి పూర్తిగా మాఫీ చేసిందని చెప్పారు. జిల్లాలో ఉమాశంకర చేనేత సహకార సంఘంలో అధికంగా రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత ఆడిట్ రిపోర్ట్ ద్వారా 45.98 లక్షల మేర నష్టంతో ఈ సంఘం నడుస్తున్నట్లు చెప్పడం పట్ల చంద్రయ్య అవినీతి బినామీ వ్యక్తులు అవినీతితో సంఘాన్ని ఎలా వాడుకుంటున్నారో అర్థమవుతుందని చెప్పారు. గతంలో జాయింట్ కలెక్టర్ సిసోడియా సంఘ పరిధిలో ఉన్న మిగిలిన 74 మంది చేనేత కార్మికుల సంఘంలో చేర్చారు. మంచు చంద్రయ్య అవినీతి అక్రమాలను ప్రశ్నించారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మొదటిగా 39 మంది సభ్యత్వాలను, రెండోసారి 35 మంది సభ్యత్వాలను తొలగించి వారి షేర్స్ క్యాపిటల్ను కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవేళ ప్రతి ఆడిట్ రిపోర్ట్లో ఇదే లేటెస్ట్ ఆడిట్ రిపోర్టు, ఇది 23-24. ఇందులో కూడా 370 మంది మగ్గాలు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ పర్సన్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్స్ లేవు, నాన్ అఫీషియల్ బాడీ లేదు, అన్ని సంఘాలు కూడా పిఎస్సి చేస్తారు. అంటే అఫీషియల్ పిఎస్సి అయితే స్టాకు అన్నీ ఒప్పచెప్పవలసిందే. యాజ్ పర్ ది ఎలక్టెడ్ సర్పంచ్కి ఎన్ని పవర్స్ ఉంటాయో సేమ్ అధికారాలు నామినేటెడ్ అంటే అఫీషియల్ బాడీకి కూడా ఉంటుంది. కానీ ఈ పెద్ద మనిషి మొన్నను గత నెల 2వ తారీఖున పెట్టిన జనరల్ బాడీలో మంచు చంద్రయ్య మొత్తము పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన అన్ని ఇప్పుడు ప్రజెంట్ సంఘంలో ఉన్న స్టాక్ అల్లా తన సొంత భవనానికి మళ్లించేసి సంఘంలో సుమారుగా 50,000 రూపాయలు కూడా వర్తలేని క్లాత్ ఉంచి మేనేజర్ మీద నెట్టేశాడు. మేనేజరు ఏడ్ చేశాడు. నేను విత్ ఇన్ జనరల్ బాడీలో ఒప్పుకున్నాడు, 1 మంత్లో నేను ఇక్కడ పెడతాను రికార్డులు అన్నీ. నిన్న 2వ తారీఖుతో 1 మంత్ అయిపోయింది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడ్ చేస్తారు, అది వాళ్ళకి సంబంధించిన మ్యాటర్. వీడు ఈ 4 ఆస్తులు తినడమే కాకుండా నిత్యము వీడికి ఇదే చిన్న సూత్రం సార్. ఒక సంఘము సహకార రంగంలో అభివృద్ధి చెందిందంటే అది సంఘం మేనేజ్మెంట్ చేసేవాడికి ఏమీ ఉండదు, నిస్వార్థంగా చేసినోడే అభివృద్ధి పథంలో నడుపుతాడు. ఒక సంఘము అప్పుల్లో కూరుకుపోయి నష్టాల్లో కూరుకుపోతే అది దాన్ని మెయింటైన్ చేసిన వాడి జోబులోకి డబ్బులు వెళ్ళిపోతున్నట్టుగా లెక్క. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు లంక గాంధీ, శాసపు జోగినాయుడులకు మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం చేశారు. శ్రీకాకుళం జిల్లా బంగారు వర్తక సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన లంక గాంధీకు జర్నలిజంలో విశేష ప్రతిభా పాటవాలు చూపే సీనియర్ జర్నలిస్ట్ జాతి పట్ల అమితమైన అభిమానం, గౌరవం, విశ్వాసం ఉన్న శాసపు జోగినాయుడు ఇరువురుకు శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంఘం మరియు ఉద్యోగ సంఘం సంయుక్తంగా ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు డాల జగన్, ఇజ్జడ శ్రీను ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కోరికాన రవికుమార్ సుడా చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆత్మీయ అతిథిగా బీజేపీ నేత సోనాపురం కిరణ్ కుమార్ పాల్గొన్నారు. స్పందన చాలా తక్కువ ఉంది, అది చాలా అవసరం. ప్రతి ఒక్కరిలో రావాలి స్పందన. అది మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకొక 10 మంది వస్తే, ఇప్పుడు డబ్బులు ఒకటి మ్యాటర్ కాదు సార్, మన యూనిటీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. జాతి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ముందు స్పందించడం తెలుసుకోవాలి. అది ఏదైనా పాజిటివ్గా నెగిటివ్ ఏదైనా మనకి మన మీద ఎవరైనా ఏదో హాని జరుగుతున్నప్పుడు స్పందించగలగాలి. ఎవరైనా వచ్చి ఎక్కుతుండగా ఎక్కడ అన్నట్టు ఉంటే మరి ఇంకేం చేయలేం. సో స్పందన అనేది ప్రతి చర్యలోనే మనకు కావాలి. ఇది
మనీ ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు నా స్పందన మాత్రం కంపల్సరీగా కావాలి. దానికోసం మనం ఆల్రెడీ మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది, చేద్దాం. సో ఫ్యూచర్ ఇప్పుడు కొంచెం కుదిరిపడుతుంది అనుకుంటున్నాం, గాడిలో పెట్టుకొని ఇంకొంచెం కలిసి బలపడదాం, అందరం కలిసి బలంగా వెళ్దాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె నాగమణి డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికుల హక్కులు పరిరక్షించాలని, ఆహార పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా R&B రోడ్ నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్రం ముందు నుంచి కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. కోవిడ్ కాలంలో దుర్మార్గం పార్లమెంట్లోనూ బయట ఎటువంటి చర్చ జరగకుండా లేబర్ కోడ్లను ఆమోదించిందని అన్నారు. మోడీ 3వ ప్రభుత్వంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉందని, ఎప్పుడైనా అమలు ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గానికి ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి హక్కులను కుదించడమే లేబర్ కోడ్ల ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్మికుల హక్కులు కాలరాసి పెట్టుబడిదారులకు పెద్దపీట వేయడానికి లేబర్ కోడ్లు వచ్చాయని అన్నారు. కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా పనిచేయించి దోపిడీని మరింత తీవ్రతరం చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూనుకుందని అన్నారు. కార్మికులను హైర్ అండ్ ఫైర్ పద్ధతిలో ఇష్టం వచ్చినట్లు తొలగించవచ్చని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో పర్మనెంట్ కార్మికులను నోటీస్ ఇవ్వకుండా తొలగింపు బెనిఫిట్స్ ఇవ్వకుండా తొలగించవచ్చునని, కంపెనీల లే ఆఫ్, లాకౌట్, మూసివేతలు 300 లోపు ఉంటే ప్రభుత్వం అనుమతి అవసరం లేదని, దీనివల్ల 90% మంది కార్మికులు చట్టపరిధికి బయటకు వెళ్తారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ దగ్గర కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో కార్మికులకి మొండి చేయి చూపిస్తుంది, కార్మికుల్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. వీటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్లుగా మార్చి రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలతో ద్వారా 4 లేబర్ కోడ్లు కూడా అమలు చేయాలని చూస్తుంది. ఇవే కానీ అమలైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా కన్నెర చేస్తుంది. ఈరోజు అంతేకాకుండా కార్మికులకు కనీస వేతనాలు సవరించడం లేదు. గడిచినటువంటి 15-20 సంవత్సరాలు బట్టి కనీస వేతనాలు సవరించడం లేదు. కార్మికులకు కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల కార్మికుల తాలూకు నిజ జీతం అన్నటువంటిది తగ్గిపోతుంది. దీనివల్ల కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం తరతరాలుగా పోరాటాలు చేసి ఉరికంబాలు ఎక్కి సాధించినటువంటి 8 గంటల పనిదినంతో సహా 44 కార్మిక చట్టాలని కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్గా మార్చి కార్మికుల్ని మొత్తం బానిసలుగా మార్చే ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి, అలాగే ఈరోజు రైతులు పండించిన పంటలకి మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని చెప్పి, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 అమలు చేయాలి డిమాండ్లతో ఈరోజు అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో కూడా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు బ్రిటిష్ వాడితో పోట్లాడి సాధించిన 8 గంటల పనిదినంతో సహా ఈరోజు PF, ESI అలాగే మహిళా కార్మికులకు సంబంధించిన మెటర్నిటీ లీవ్ కానీ సమ్మె హక్కుతో సహా మొత్తం కార్మిక చట్టాలని కార్పొరేట్లకు అనుకూలంగా చాప చుట్టేసి మొత్తం కార్మికులందరినీ బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్స్ని మాత్రం ఖచ్చితంగా వెంటనే రద్దు చేయాలా. ఈరోజు మోడీ ప్రభుత్వం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లేబర్ కోడ్స్ని 2025 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా బియ్యం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు.
ఆ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకి మంగళవారం పెద్ద ఎత్తున పులిహోరను పంపిణీ చేసింది. సుమారు 5,000 మందికి ప్రత్యేకంగా పులిహోర పంపిణీ చేశారు. అలాగే ఆర్కే ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో భక్తులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో 3 రోజుల పాటు నిర్వహించడం జరిగిందని, 3వ రోజు రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో బిఎం వర్కర్స్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఈరోజు సూర్యభగవానుడు జన్మదినం. ఈరోజు మా వాకర్స్ తరఫున మేము తెల్లవారుజామున వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఈ కార్యక్రమం కార్యక్రమం స్టార్ట్ చేసాము. చాలా దిగ్విజయంగా అయింది. ఈరోజు నుంచి ఉదయం నుంచి సాయంత్రం 3 అవుతుంది, 5,000 మందికి ఈరోజు భోజన కార్యక్రమం పెట్టాము. అదేవిధంగా ఈరోజు భోజనం తర్వాత రేట్ చేయించి అది కూడా కార్యక్రమం చేస్తున్నాము. చాలా హ్యాపీ జరిగింది ఈరోజు. చెప్పాలంటే ఇప్పుడు లేని అదేవిధంగా ఈరోజు మాకు చాలా హ్యాపీ జరిగింది. గవర్నమెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది. ఈరోజు మాకు ఎబ్రివేషన్ ఏంటి సార్? భారత్ మాత వాకర్స్ క్లబ్. సార్ ఇక్కడ గోపి గారి గురించి చెప్పాలంటే అతని గురించి మీరు ఏ విధంగా చెప్తారు సార్? ఇప్పుడు కూడా ఈ ప్రతి కార్యక్రమంలో పదండి నేను కూడా ఆ కార్యక్రమం నోట్ చేయట్లేదు. పదండి ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమం చూద్దామన్నమాట. ఓకే సార్. కూడా నోటి కూడా లేదన్నమాట. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్, వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్, సిరిడి సాయి యోగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని సిరిడి సాయిబాబా మందిరంలో 200 మంది మహిళలు 108 సూర్య నమస్కారాలు సామూహికంగా నిర్వహించారు. కొంక్యాన ట్రస్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుకర్ విలేకర్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, డాక్టర్ హర్షవల్లి, రిటైర్డ్ జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు, వాకర్స్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, వాకర్స్ ప్రతినిధులు వివేకానంద, సుగంధం సంజీవరావు ఆరోగ్యంపై మాట్లాడారు. యోగా గురువులు రామారావు, నాగేశ్వరరావు, పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి పర్యవేక్షణలో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.